ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। समूलकृतोऽपि महानहं पुनः विल्लेखितस्याद्यदि चेतसाक्षणं सजीव्य विक्षेपशतं करोति नभस्वता प्रावृषिवारिदो यथा निगृह्य शत्रोरहमोऽवकाशः क्वचिन्न देयो विषयानुचिन्तया स एव सञ्जीवनहेतुरस्य प्रक्षीणजम्बीरतरोरिवाम्भूत्। देहात्मना संस्थित एव कामी विलक्षणकामयिता कथं स्यात् अथोऽर्थसन्धानपरत्वमेव भेदप्रसक्त्या भवबन्धहेतुः। कार्यप्रवर्धनात् बीजप्रवृद्धिः परिदृश्यते कार्यनाशात् बीजनाशात् तस्मात् कार्यं निरोधयेत्। वासनावृद्धितः कार्यं कार्यवृद्ध्या च वासना वर्धते सर्वथा पुंसः संसारो न निवर्तते। संसारबन्धविच्चित्ये तद्वयं प्रदहेत्यतिः वासना प्रेर्यते ह्यन्तः चिन्तया क्रियया बहिः। ताभ्यां प्रवर्धमाना सा सूते संसृतिमात्मनः त्रयाणां च क्षयोपायः सर्वावस्थासु सर्वदा सर्वत्र सर्वतः सर्वं ब्रह्ममात्रावलोकनं सद्भाववासनादाढ्या तत्त्रयं लयमश्नुते। क्रियानाशे भवेत् चिन्तानाशोऽस्माद्वासनाक्षयः वासनाप्रक्षयो मोक्षः सजीवन्मुक्तिरिष्यते। सद्वासनास्फूर्तिविजृम्भणे सति ह्यसौ विलीना त्वहमादिवासना अधिप्रकृष्टाप्यरुणप्रभायां विलीयते साधु यथा तमिस्रा। तमस्तमः कार्यमनर्थजालं न दृश्यते सत्युदिते दिने चेत् तथा द्वयानन्दरसानुभूतौ नैवास्ति बन्धो न च దుఃఖగంధః। ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాము. మనలో ఉన్న పూర్వజన్మ వాసనలు, పాత అలవాటులు, ఆ అలవాటుల చింతనలు జరగడము, ఆ అలవాటులు గుర్తుకొచ్చిన తర్వాత ఏ ఆనందాన్ని ఏ వస్తువు వల్ల మనం పొందింటుమో ఆ వస్తువులు, ఆ విషయాల గురించి ఆలోచించుకోవడము, మళ్ళీ ఆ విషయాన్ని పొందాలని క్రియలు చేయడం, దాన్ని పొందాలని, ఇవి మూడిటిని ఆపుకోవాలని తెలుసుకున్నాము. ఫస్ట్ వాసనల్ని ఎట్లా పూర్వజన్మలో అనుభవించుకొని మళ్ళీ అవంతగా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. అవి రాకుండా ఎట్లా చేసుకోవాలనుకుంటే నువ్వు పాత వాసనలు పోవాలంటే కనుక కొత్త వాసనలు పట్టుకోవాలి. ఏదో దాన్ని సిగరెట్ తాగడానో సారే తాగడానో వదిలిపెట్టాలనుకుంటే వాడు చాక్లెట్ తినడము, బొబ్బల్ గమ్ తినడం, ఏదో ఇంకోటి పెట్టుకుంటాడు. మొత్తానికి ఏమీ తినకుండా ఊరికే ఉండడానికి కష్టంగా ఉంటుంది.
అట్లా పాత వాసనలు పోవాలంటే కనుక కొత్త కొత్త వాసనలు నువ్వు ఏదన్నా దాన్ని మంచిదాన్ని పట్టుకో. అది ఏంటంటే కనుక సద్వాసన, సద్బ్రహ్మ వాసన, పరమాత్మని గురించి చింత చేయడము, పరమాత్మని గురించి తెలుసుకోవడము, పరమాత్మని గురించి మాట్లాడుకోవడము, ఏదైనా క్రియలు చేస్తే పరమాత్మని గురించి చేసుకోవడము, ఇలా అన్నిటినీ మనం పరమాత్మ వాసనగా కొత్త వాసన, కొత్త అలవాట్లు నేర్చుకుంటే ఆ పాత అలవాట్లు వెళ్ళిపోతాయని తెలుసుకున్నాము. అందుకని సరే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మా శాస్త్రమేమో చెప్తుంది, ఒక్కసారి మనం పరమాత్మని పట్టుకుంటే అంధకారంలో ఉన్నప్పుడు ఎంత భయంగా వేస్తుంటుందో, ప్రకాశం వచ్చిన వెంబడే అంధకారం పోతుంది, అంధకారము నిమిత్తంగా వచ్చిన భయం కూడా వెళ్ళిపోతుంది. అలాగే పరమాత్మని వాసన మనము ఎప్పుడు గట్టిగా పట్టుకుంటామో ఆ పరమాత్మని జ్ఞానం నుంచి అజ్ఞానకార్యమైన ఈ సంసారం కూడా తొలగిపోతుంది అని. కానీ మాకైతే ప్రాక్టికల్గా అలా జరగడం లేదు. మేము వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము, కానీ ప్రపంచం ప్రతిదీ అట్లే ఉంది. ఇంకా ఎవరన్నా మనసవాచ కర్మ లేదని ఇబ్బందులు పెడితే మాకు నొప్పి వేస్తూ ఉంది. ప్రపంచాన్ని ఎడారిలో ఎండమావులు చూసినట్టుగా చూడలేకపోతున్నాం. అలాంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు ఒక మంచి వివేకం ఇస్తుంది శాస్త్రం. యది ప్రారబ్ధవశాత్ జగత్ భాసతే తదపి. ప్రారబ్ధ కర్మ వల్ల అవిద్యా లేశం ఉంటుంది. మనలోని పాపమూట పూర్తిగా కరిగే వరకు మనకు పూర్ణంగా మన జ్ఞానాన్ని సొంతం చేసుకోవడానికి ఇవ్వదు ఆ పాపమూట. మహాభారతంలో ఒక మంచి శ్లోకం ఉంది, ఎప్పటి వరకు మనలోని పాపం క్షీణం కాదో, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని తెలివితేటలు వాడినా కూడా నీకు ఈ శరీరం అనే భావాన్ని, ఈ జగత్తు సత్యం అనే భావాన్ని అంత ఈజీగా తొలగించుకోలేకపోతాం. తెలుసో తెలియకుండా సడన్గా మళ్ళీ శరీర భావానికి వచ్చేసింటాం. అందుకే అలాంటి సమయంలో కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు కొద్దిగా ఓపిక ఉండి వెయిట్ చేస్తూ ఉంటాం, మనం చేసే సాధన చేసుకుంటూ. అలాంటి పరిస్థితుల్లో ఎట్లా చేయాలని ఇప్పుడు 2-3 శ్లోకాలు చూపిస్తున్నారు. దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ స్వయం సన్మాత్రమానందఘనం విభావయన్ సన్మాత్రమానందఘనం విభావయన్ సమాహితస్సన్ బహిరంతరం వా కాలం నయేతా సతి కర్మబంధే. దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ స్వయం సన్మాత్రమానందఘనం విభావయన్ సమాహితస్సన్ బహిరంతరం వా కాలం నయేథా సతి కర్మబంధే. దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ స్వయం సన్మాత్రమానందఘనం విభావయన్ సమాహితస్సన్ బహిరంతరం వా కాలం నయేతా సతి కర్మబంధే. ప్రతీతం దృశ్యం స్వయం ప్రవిలాపయన్ సన్మాత్రమానందఘనం విభావయన్ బహిరంతరం వా సమాహితస్సన్ వా కాలం నయేతాః సతి కర్మబంధే. ఎప్పుడు మనము పరమాత్మను గురించి తెలుసుకున్నాము, మనము ఈ ప్రపంచానికి, ఈ శరీరానికి అతీతంగా సాక్షి స్వరూపులము, కేవలం జ్ఞాన స్వరూపము మన స్వరూపమని తెలుసుకున్నాను. కాకపోతే ఈ జగత్ ప్రతీతి ఇవన్నీ కనిపిస్తున్నాయి. అప్పులు తీసుకున్న ఎవరు అప్పులు తీసుకో ఉంటాడు. అప్పులు తీసుకున్న తర్వాత ఈ బ్రహ్మ జ్ఞానం గురించి తెలుసుకున్న తర్వాత అంతా మిథ్య అంటే కన్నా అప్పులు ఇచ్చినాడు వచ్చేసి వాడు తిడతాడు, కొడతాడు. అక్కడ ఈ బ్రహ్మ జ్ఞానం ఏమి పరిష్కారం కనిపించదు కదా.
కాకపోతే అలాంటి అప్పుడు ఏం చేయాలి? విన్నది ప్రాక్టికల్‌గా ఏమి నేను చేయలేకపోతున్నానని. అక్కడ మనం సగం సగం నిశ్చయం చేసుకుంటాం. రామకృష్ణ పరమహంసుడు ఒక కథ చెప్పిట్టాడు. ఒకడు ఇట్లే ఎవరో సత్సంగానికి పోయిచ్చి ఇదంతా ప్రపంచమంతా మిథ్య, కనిపిస్తున్నదంతా కూడా పరమాత్ముని మీదనే, తాడు మీద రకరకాల పాములు కనిపించినట్టు ఒకే పరమాత్ముని మీద ఇన్ని చెట్లు, కొండలు ఇవన్నీ కనిపిస్తున్నాయని తెలుసుకుంటాడు. అంత సర్వం బ్రహ్మమే, అంతటా పరమాత్ముడే ఉన్నాడు. పరమాత్ముడే అన్ని రూపాల్లో కనిపిస్తున్నాడు. కాబట్టి అన్నిటికీ పరమాత్ముడిని నమస్కారం పెట్టుకుంటూ పోతుంటాడంట. ఎదురుగా ఒక ఏనుగు వస్తుంది. ఏనుగు వస్తే కానీ శాస్త్రం చెప్తుంది ఏం లేదన్నా ఒక 1/2 కిలోమీటర్ దూరం పోవాలంట. అంత దూరం పోవాలి. శాస్త్రమే చెప్తుంది ఏనుగు దగ్గర చల్లాట కూడా 1/2 కిలోమీటర్ అంత దూరంలో ఉండాలి ఏనుగు ఉంటే కానీ. ఇంక ఏనుగు మీద మాముతుడు కూడా ఉన్నాడంట. ఎవరు తోలుకొని వస్తున్నాడు. ఇంక అంతా పరమాత్ముడే కదా అని చెప్పేసి ఆ ఏనుగు కూడా సాష్టాంగ ప్రణామం చేసి నారాయణ అనే భావంతో దండం పెట్టుకుంటాడంట. దండం పెట్టుకుంటే కానీ పైన మామతుడు దూరం నుంచి అరుస్తున్నాడు. ఇది ఇంకా కొత్త ఏనుగు, ఇది ఇంకా ట్రైనింగ్ కాలేదు, ఎదురుగా రావద్దు అని అరుస్తూ ఉంటే కూడా వినలేదు. నారాయణ స్వరూపుడే కదా అని దండం పెట్టిపోతే అది తొండతోటి ఒకటి కొడితే పోయి చాలా దూరం పడతాడంట. మళ్ళీ పోయేసి గురుగారి దగ్గరికి, గురుగారు మీరేమో అంతా భగవంతుని స్వరూపం అంటారు, నేను అలాగే మీ మాట విని నేను ఆ ఏనుగుకి అట్లా నమస్కారం పెట్టి నిజంగానే విష్ణు స్వరూపంగా చూసుకుంటే అది చూస్తే నన్ను ఇట్లా కొట్టేసింది అని. ఒరే నువ్వు సగం సగం తెలుసుకున్నావా? ఏనుగునేమో నువ్వు విష్ణు పరమాత్ముడు అని అనుకున్నావు. ఆ ఏనుగు మీద కూర్చున్న మాహూతుని విష్ణువుని ఎందుకు అనుకోలేదు? వాడు చెప్పేది కూడా పక్కకు పోరా అని. వాడిని కూడా పరమాత్ముడు అని భావించుకుని వాడి మాట వింటే కానీ నీకు ఈ ఆపద వచ్చేది కాదు కదా. సగం సగం మిథ్యాత్వ దర్శనం కొన్ని ప్లేసుల్లో చేస్తాము, కొన్ని ప్లేసుల్లో చేయము. ఎన్నో విషయాలు చేస్తాం కానీ మన దగ్గర ఉన్న మన జోబు లోపల ఉన్న డబ్బుల మీద మిథ్యాత్వ దర్శనం రాదు. మిగతా ప్రపంచంలో బయట ఉన్న వస్తువుల మీద అంతా వచ్చేస్తుంది. మనది నాది అనుకున్న దాని మీద అంటుపోదు. అందుకే ఆ మిథ్యాత్వ దర్శనం కొద్దిగా చేస్తుంటాం. అప్పుడు మనము ఆ జీవభావంలో జగత్ సత్య బుద్ధిలో మళ్ళీ దుఃఖం వస్తూ ఉంటుంది మనకు. దీనికి ఒకటే యుక్తి. ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఇది ప్రపంచం లేకున్నా కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి. దీన్ని సోపాధిక అధ్యాసం అంటారు. ఈ దృష్టాంతం నేను ఆల్మోస్ట్ రోజు ఒకసారి రానే వస్తుంది. ఎండమావుల్లో ఎడారిలో సూర్యకిరణాలు పడినప్పుడు మరుభూమిలో ఇసుక ఎట్లా నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది. సుమారు 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు హెచ్చు తక్కువ 7 నుంచి 8 గంటల సేపు కనిపిస్తుంది నీళ్ళు. 8 గంటల సేపు అది నిజమైన నీళ్ళలాగా కనిపించినప్పటికీ కూడా మన మనసు ఎంత స్పష్టంగా అది కనిపిస్తుంటే కూడా అది సత్యం కాదు అని నిర్ణయం చేసిందో. ఎందుకంటే మిథ్యాత్వం ఏదో ఒక నిమిత్తం ద్వారా కాసేపు కనిపించి కాసేపు కనిపించకుండా పోతే అది సత్యమైన వస్తువు కాదు అని. అదే మనసుని పట్టుకోవాలి మనం. ఆ మనసుని పట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆ ఎడారిలో ఉన్న నీళ్లు మన చేత ప్రవృత్తి కర్మలు కానీ నివృత్తి కర్మలు కానీ చేపించడానికి సామర్థ్యం ఉండదు. ఎవరన్నా కానీ ఎడారిలో కనిపించే నీళ్ళని దానికి పైప్లైన్ వేసుకోవాలని కానీ బకెట్ తీసుకొని ముంచుకు రావాలి నీళ్ళని కానీ ఏమన్నా మనకు బుద్ధిలో కోరికలు వస్తాయా? రాదు. మళ్ళీ ఎంత దృఢంగా కనిపిస్తుందంటే నిజమైన నీళ్ళ కన్నా కూడా ఎక్కువ సత్యంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. అంత కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రతీతి మన చేత ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు చేపలేకపోయింది. ఎందుకంటే ఆ సామర్థ్యాన్ని ఆ ప్రతీతి కోల్పోయింది. కానీ ఈ ప్రపంచము మన చేత పనులు చేపించేస్తాను. ప్రపంచం మన చేత ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు 2 చేపించేస్తూ ఉంది. ఎందుకంటే మనము అదే ఈ ప్రపంచం కూడా సోపాధిక అధ్యాసమే. ఇది కూడా ఏదో ఒక నిమిత్తము ద్వారానే కనిపిస్తుంది. ఆ నిమిత్తం ఉంటేనే కనిపిస్తుంది. ఆ నిమిత్తమే ఈ మనసు బుద్ధులు. మనసు బుద్ధులు యాక్టివ్గా ఉంటేనే ప్రపంచం కనిపిస్తూ ఉంది. అవి యాక్టివ్గా లేకపోతే సుషుప్త వ్యవస్థలో ఈ ప్రపంచం కనిపిస్తలేదు. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగి కనిపిస్తలేదు. ఇది కూడా కేవలం ప్రతీతినే.
ఆ ఎడారిలో ఉన్నది 8 గంటలు కనిపిస్తుంది. ఈ పగలున్న జాగ్రత్త అవస్థ ఒక 16 గంటలు కనిపిస్తుంది. 16 గంటల సేపు మనం మేలుకుంటాం. 16 గంటలు అంతే తేడా. 8 గంటల కన్నా ఇంకొన్నే ఇంకో దాని రెండంతలు కనిపిస్తూ ఉంది. అంతసేపే కనిపిస్తుంది, అంత జాగ్రత్త కంటిన్యూస్గా. దాని తర్వాత మళ్ళీ స్వప్నంలో వేరే ప్రపంచము, సుషుప్తులు అసలు లేనే లేదు. మరి ఎడారిలో అంత 8 గంటల సేపు కనిపించి కూడా మనం తల జడుపుకోలేదు. ఊరికి ఇది 16 గంటలు కనిపిస్తుందని ఎందుకు తల జడుపుకోవాలి? ఇది కూడా అలాంటిదే. ఈ సత్యాన్ని మనసులో మనం ధారణ చేసుకొని, ఇది పరోక్ష జ్ఞానం అంటాం. ఇప్పుడు ఇది శాస్త్రం ద్వారా, గురువు ద్వారా విన్నది, ఇంకా ఇది మన సొంతం కాలేదు. సొంతం కాకపోయినా కూడా ఈ ఒక నిశ్చయం ద్వారానే ఇది కూడా అలాంటిదే. కాబట్టి మన మనసులో ఎక్కువ మనం ఏదో అది చేయాలా, ఇది చేయాలనే సంకల్పాలు లేకుండా చేసుకోవాలి. ఇది వాస్తవికమైన ప్రపంచం కాదు. ఈ ప్రపంచం వల్ల మనకేమి ప్రయోజనాలకు లేవు. ప్రయోజనాల కన్నా ఇంకా అనర్థాలే. దీన్ని సత్యమని నమ్మితే కన్నా ఊరికి తిప్పలు పెట్టేస్తుంది ఈ ప్రపంచం. ఇది లేదు అంటే కన్నా ఎన్నో క్రియలు తగ్గిపోతాయి. లేదంటే సంకల్పాల మీద సంకల్పాలు, అవి ఇవి అల్లుకుంటూ రేషం పులుగు తన గూడును కట్టుకున్నట్లుగా మొత్తం అన్నీ అల్లుకుంటూ మొత్తం జీవనం అంతా ఇరుక్కుపోతాం. ఎప్పుడు మనకి ఇది ఇంత వాస్తవికము కాదు, ఇదంతా అబద్ధమైన ప్రపంచము. ఇందులో కేవలం ఈ మోక్ష సాధనలు తప్పితే ఇంకోటి ఏది మంచి పని, ఉపయోగమైన పని ఒక్కటి లేదు ఇందులో. అంతా నాటకమే. ఇప్పుడు స్వప్నాల్లో కూడా ఎంతోమంది ఎంతో కష్టపడుతున్నాం. అక్కడ కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఆ స్వప్నాల్లో ఉన్న దుఃఖాలు తొలగించుకోవాలని ఇప్పుడు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నామా? నాకు నిన్న స్వప్నంలో భలే దుఃఖం వచ్చిందప్ప, ఏమన్నా కష్టపడి ఆ దుఃఖాలు తొలగించుకొని ఏమన్నా ప్రయత్నాలు చేయాలని ఏమన్నా అనుకుంటున్నాం? లేదు. లేచిన తర్వాత అదంతా ఒట్టిదే. కానీ ఇప్పుడు దుఃఖాలు తొలగించుకోవాలని ఎంత విపరీతమైన ప్రయత్నము ఏమో చేస్తున్నాం. ఎందుకంటే ఇది సత్యం అని నమ్మేసినాం. ఏదో ఒక రోజు మనం ఇప్పుడేమో అజ్ఞానంలో ఉన్నాం. ఏదో ఒక రోజు మనం మేలుకుంటాం, జ్ఞానంలో మేలుకుంటాం. మేలుకున్న తర్వాత ఇది కూడా ఇది ఒట్టిదే కదా. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న దుఃఖాలు తొలగించుకోవాలి ప్రయత్నాలు, ఎక్సర్సైజ్ వ్యర్థమైన ఎక్సర్సైజే కదా. అందుకే ఈ సత్యాన్ని తెలుసుకొని కూడా నేను అనుభవ రూపంలో ఇంకా పొందకపోయినా పర్వాలేదు, గురువులు శాస్త్రము ద్వారా, యుక్తి ద్వారా ఈ కనిపించే ప్రపంచం కూడా ఎడారిలో కనిపించే ఎండమావులు లాంటిదే అని నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సైలెంట్గా మన స్వరూపంలోనే ఎప్పుడు ఉండాలి. అందుకే సన్మాత్ర ఆనందఘనం విభావయన్, సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మను ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఈ సత్యము మన బుద్ధిలో ఎరుకు ఉందంటే కన్నా అనవసరంగా మనం టెన్షన్ తీసుకోవాలి. లేకపోతే కానీ చిన్న చిన్న విషయాలు కూడా టెన్షన్ వస్తాయని మర్చిపోతుంటాం మనం. ఇప్పుడు సాధు సత్పురుషులు కూడా ఏదైనా వ్యవహారం చేస్తున్నప్పుడు ఎవరైనా తప్పులు చేస్తే సడన్గా అప్పుడు తిట్టేస్తారు. ఆ తిట్టిన తర్వాత మళ్ళీ అది ఎక్కువసేపు కాసేపు ఆ వృత్తి ఉంటుంది. గుణాగుణేషు వర్తంతే. వాడు ఎదురుగా ఉన్న వ్యక్తి అలాంటి పని చేశాడు కాబట్టి వానికి అట్లా తిట్టాల్సి ఉంటుంది. దాన్ని బుర్రలో పెట్టుకోరు. అజ్ఞాని అయితే కన్నా కోపం వస్తే కన్నా కోపం ద్వారా తాను డిస్టర్బ్ అయ్యి ఎదురువాన్ని డిస్టర్బ్ చేసి నెలల కొద్ది కావచ్చు దాని గురించి ఆలోచించుకొని లోపల కుములుతూ ఉంటాడు. వాడు అట్లనే కదా, వీడి ఇట్లగానే కదా. జ్ఞానిలో అట్లా ఉండదు. సడన్గా అట్లా రమణ మహర్షి కూడా ఒక బ్రహ్మచారికి ఒక చెంపదెబ్బ కొట్టాడు. వాడు చేసి ఏదో ఆ క్షణంలో అలాంటి తప్పు చేసి టప్పలు కొట్టేసి ఉంటాడు. అది అక్కడికంతే. మళ్ళీ అదే వ్యక్తిని కాల్చుంటే మంచిగా మాట్లాడగలుగుతాడు. అడివెప్పుతాది కూడా అట్లే ఉంటుంది కదా. అందరూ తిట్టిపించుకున్నారు హెచ్చు తక్కువ. భక్తులందరినీ ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకసారి తిట్టించుకున్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఎంత పిలిపించి నేను తిట్టుకుంటూ పోతే ఇంకెవరు తిడతారా మిమ్మల్ని అని మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు. ఎందుకంటే లోపల ఆ ద్వేషము, ఆ కక్ష లేదు. ఆ వ్యక్తిలో ఉన్న ఆ దుర్గుణాన్ని ద్వేషిస్తారు కానీ గురువులు వ్యక్తిని ద్వేషించరు. లోపల ఉన్న ఆ జీవుని ద్వేషించరు. అతను దుర్గుణాలనే ఆ గుణం అంతవరకునే ద్వేషించి అది తొలగించుకొని ప్రయత్నం చేసి కోపం వస్తుంటుంది. మనం కూడా అంతే. ఎప్పుడూ ఆ పరమాత్మని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. వ్యవహారంలో మంచి యాక్టింగే చేయాలి. ఇప్పుడు సినిమాలో మంచి మంచి యాక్టర్లు ఎట్లా చేస్తారు యాక్టింగ్? నిజమైన బిచ్చగాడు కూడా అంత చేయలేడు. ఆ బొద్దులో బట్టలాడుకొని చినిగిన బట్టలు వేసుకొని అక్కడ ఏడుస్తారు. ఓహోహో ఏమి కష్టాలు వచ్చినట్టు. నిజంగానే
భార్య చచ్చిపోయినట్టు, పిల్లలు చచ్చిపోయినట్టు, తల్లి చచ్చిపోయినట్టు ఎట్లా ఏడుస్తారు హీరోలు. వాళ్ళు ఏడ్చేసి చూస్తే మనకు కూడా ఏడుపు వస్తుంది. మనము సినిమాలు చూసేటప్పుడు మనము వాళ్ళతో పాటు మనం ఏడుస్తాం లేదా సినిమాలో ఉన్న కష్టాలు చూసి. మళ్ళీ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఊరికి దాన్ని తెలుసుకుని ఏడుస్తామా? లేదు, అక్కడే వదిలేస్తాం. ఆ సినిమా చూసేంతసేపే. పోనీ వాళ్ళు సినిమా నటించిన వాళ్ళు, వాళ్ళకి సినిమాలో కష్టాలు వచ్చాయి కదా, ఆ కష్టాల గురించి సినిమా అంతా నటించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇళ్ళలోకి ఏడ్చుకుంటూ కూర్చుంటారా? వాళ్ళు ఏడవరు. ఆ సమయానికి కొద్దిగా అంతే, అట్లా నటించాలి. మనం కూడా అంతే, వ్యవహారంలో అట్లే ఉండాలి. ఒక యాక్టర్లాగా, ఒక నటునిలాగా అవునా అని చెప్పేసి ఇంకా అంత సామాన్య వ్యక్తిలాగా అన్నీ ఇంకా బాగా నటించాలి. మనం బాగా అంటే బాగా నటించాలి అంతే. లోపల మాత్రం నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, ఇదంతా వట్టిదే. ఈ ప్రపంచంలో, ఈ వట్టి ప్రపంచంలో ఊరికి చెమటలు పంగించుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. ఏదో ఒక రోజు పశ్చాత్తాపమే పడాల్సి ఉంటుంది. స్వప్నంలో కూడా ఒకసారి ఎన్ని కష్టాలు వస్తాయో. స్వప్నంలో కష్టాలు వస్తే కన్నా, డబ్బులు లేకపోతే కన్నా, వాళ్ళని అడుగుడు, వీళ్ళని అడుగుడు, ఆ ఉద్యోగాలు చేసుడు, ఈ ఉద్యోగాలు చేసుడు, అంత పరిశ్రమము, కష్టము అంతా చేసి ఇంకేమో ఆ డబ్బులు తీసుకొని అక్కడ ఏదో సుఖాన్ని పొందాలనే లోపల మెలకువైపోతుంది. ఆ యమాలు చేసి ఎంత ఊరికి అంత కష్టము, అంత ఎగిరి అది అంటారు కదా, ఊరికి తెంపినా అదే కూలి, ఎగిరి తెంపినా అదే కూలి అని. ఆ స్వప్నంలో ఎంత కష్టపడినా కూడా లేచిన తర్వాత ఊరికి అనవసరంగా కష్టపడుతుంది. ఇదంతా వట్టిదే, మిథ్య. ఇప్పుడు కూడా అంతే, ఊరికి చేతులు కాళ్ళు చెమటలు పంపించుకొని ఏదో అది చేస్తే ఇది చేస్తే జ్ఞానం వచ్చిన తర్వాత అయ్యో ఇదంతా వట్టిదే కదా, అనవసరంగా టెన్షన్ తీసుకుంటే అని ఏదో ఒక రోజు ఆ పశ్చాత్తాపమైన సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకున్నాను. అందుకే మన స్వరూపాన్ని, మనకు మనసు బుద్ధులు ఉన్నంతసేపు స్వరూపము, ఆ మనసు బుద్ధుల ద్వారా ఆ పరమాత్మనే చింత చేసేలాగా కొత్తగా అలవాటు చేసుకోవాలి. ఆ అలవాట కేవలం శ్రవణం, ఇలాంటి స్వాధ్యాయం వల్లనో, ఇలాంటి దినచర్య వలన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ క్రియలు చేసినా అది పరమాత్మని నిమిత్తం పెట్టుకొని చేస్తూ ఉండాలి. వేరే ఇంకేమి ఉద్దేశాలు ఉండకూడదు. నేను ఏదైనా సేవ చేస్తున్నానా, ఆ సేవ వల్ల నిష్కామ కర్మయోగం ద్వారా ఈశ్వర అర్పణ బుద్ధితోటి ఈశ్వరుడు సంతృష్టి పడిని, గురువులు సంతృష్టి పడిని అనే ఉద్దేశం. నాకేమీ అవసరం లేదు. నేను ఆహారం ఎందుకు తీసుకుంటున్నాను, ఆ పరమాత్మ చింతన చేసుకోవడానికి ఈ శరీరం నాకు కొద్దిగా అవసరం ఉంది, అందుకే ఆహారం తీసుకుంటున్నాను. చేసే ప్రతి పని కూడా పరమాత్మకి లింక్ పెట్టాలి. అట్లా ఉన్నప్పుడు పరమాత్ముడు ప్రతి క్షణము గుర్తుకొస్తూ ఉంటాడు. మనం ఎవరు అన్న స్వరూపం ఎప్పుడు గుర్తులో పెట్టుకుంటే సామాన్య మనుషులాగా చిన్న చిన్న విషయాలకి, పనికిరాని విషయాలకి అంతా మనము రాగద్వేషాలు ఇరుక్కోము. అది మర్చిపోతాం. మనం క్షణం మర్చిపోతాం. వ్యవహారంలో దిగినామంటే సామాన్య మనుషుల్లాగానే అంత వ్యవహారం. వాడు కొట్టే, వీడికి ఇచ్చే, వాడు అట్లనే వీడి ఇట్లనే అంత ఇవే వచ్చేస్తూ ఉంటుంది. లేదు, నటించాలి. ఒక యాక్టర్ ఎట్లా నటిస్తాడో అట్లా నటించుకుంటూ అంటుకున్నట్టుగా కాలం టైంపాస్ చేస్తూ ఉండాలి. అట్లా కాలం నయేత్ కర్మబందే అసతి అని టైంపాస్ చేసేసి హుషారుగా ఉండు అని శాస్త్రం చెప్తా ఉంది. మళ్ళీ ప్రమాదో కదాపి కథంచిదపి శిష్యో దుఃఖభాగ్ మా భూత్ ఇది అనుక్రోశేణ జాత వివేకస్యాపి దుఃఖ ప్రసక్తి మార్గం పునః ఆహా ప్రమాద ఇత్యాదిన విస్తరేణ. ఎప్పటికీ కూడా కదాపి కథంచిదపి శిష్య దుఃఖభాగ్, ఎప్పుడూ శిష్యుడు దుఃఖంలోకి రాకూడదు. దుఃఖం మన స్వరూపం కాదు. దుఃఖం అనుభవంలోకి వచ్చిందంటే అజ్ఞానంలోనే ఉన్నామని చెప్పి అందుకే అలర్ట్గా ఉండాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒక్కొక్కసారి స్వప్నాల్లో వచ్చిన కష్టాలకు అక్కడ ఎంత ఏడ్చిట్టామంటే నిజంగానే ఈ కళ్ళలో నీళ్ళు వచ్చేసింటే దిండంతా నానిపోయి ఉంటుంది. అలాంటివి అంటే భావన విపరీతంగా ఇరుక్కుపోయి ఉంటాం. అందుకే మనము అలా అలర్ట్నెస్ మిస్ కావద్దు. దక్షిణామూర్తి కాలు కింద, నటరాజ భగవాన్ కాలు కింద అపస్మారుడని ఒక రాక్షసుడు ఉంటాడు, మతిమరుపు. ఆ మతిమరుపు అనేది మనలో చాలా నాటుకునేది. ప్రతి క్షణం మనం ఎవరన్న విషయం మర్చిపోతూ ఉంటాం. ఆ విషయాన్ని మనం మర్చిపోకుండా పోతే మళ్ళీ మనకి ఇబ్బందులు ఉంటుంది. దాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం
న కర్తవ్యః కదాచన न कर्तव्यः कदाचन ప్రమాదో మృత్యురిత్యాహ प्रमादो मृत्युरित्याह భగవాన్ బ్రహ్మణః సుతః भगवान् ब्रह्मणः सुतः ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యః కదాచన ప్రమాదో మృత్యురిత్యాహ భగవాన్ బ్రహ్మణః సుతః प्रमादो ब्रह्मनिष्ठायां न कर्तव्यः कदाचन प्रमादो मृत्युरित्याह भगवान् ब्रह्मणः सुतः బ్రహ్మనిష్టాయాం ప్రమాదః నా కర్తవ్యః కదాచన. బ్రహ్మనిష్ట మా పరమాత్మలోనే మనసు నిలపాలనుకుంటున్న వ్యక్తులకు ప్రమాదం అంటే గాన నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్. ఎప్పటికీ మనము ఆ నెగ్లిజెన్స్ చేయకూడదు. ప్రమాదో వై మృత్యు అని శాస్త్రం చెబుతుంది. సనత్ కుమారుడు యుధిష్ఠిరునికి చెప్తాడు, మనం మన స్వరూపాన్ని మర్చిపోవడం అన్నది మృత్యుతోటి సమానము. అది మర్చిపోయినామంటే మళ్ళీ నేను ఈ శరీరం అనే భావానికి వచ్చేస్తాం, ఇంకా అన్ని అనర్థాలకు వచ్చేస్తుంటాను. జడభరతుని తపశ్చర్య అంతా వ్యర్థమైపోయింది. కాసేపు ఆ జింక మీద కొద్దిగా మోహం తెచ్చుకొని తను ఎవరున్న స్వరూపాన్ని మర్చిపోయాడు. జింక 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 అనుకుంటూ అంత అయిపోయి జింక జన్మకే వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక్క క్షణం కూడా మనం మన స్వరూపాన్ని మర్చిపోవద్దు. ఎంత వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా తల్లి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వంటింట్లో ఏం పని చేసినప్పుడు కూడా మొత్తం గమనమంతా బిడ్డ మీదనే ఉంటుంది. అక్కడ బిడ్డ కొద్దిగా సౌండ్ ఏదైనా వచ్చింది టక్కని పరిగెత్తిపోయి బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఏం పని చేసుకున్నా. అట్లా మనం ఏ వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా లోపల నేను ఆ సచ్చిదానంద స్వరూపుడిని అనే దాన్ని మర్చిపోకుండా చేస్తూ ఉండాలి. మనసు బుద్ధుల ద్వారా ప్రతి క్షణము మనము దాన్నే స్మరిస్తూ ఉండాలి. అట్లా కొన్ని రోజులు అభ్యాసం చేసుకుంటే అది ఆ వృత్తి బ్రహ్మాకార వృత్తి అవుతుంది. అన్ని బాహ్య వృత్తులు పోయిడ్చి ఒకే ఒక పరమాత్మను గురించి మనసు ఆలోచించే కొత్త అలవాటు ఒకటి వస్తుంది. ఆ అలవాటు ఎంత కంటిన్యూస్గా అయిపోవాలంటే మనకు పరమాత్మ గురించి తప్పితే ఇంకా వేరే దాని గురించి ఆలోచనలు రాకూడదు. ఎవరైనా చిన్న పిల్లోడు చనిపోయిన తల్లి వాడి మీద ఎంత ఆలోచన ఉంటుంది. నువ్వు ఏ టాపిక్ అన్నా మాట్లాడు, ఎంతన్నా మాట్లాడు, మళ్ళీ ఆ కొడుకు గురించినే టాపిక్ తీస్తుంది, మర్చిపోలేకపోతూ ఉంటుంది. వృత్తి మనసు బుద్ధి మొత్తం ఆ కొడుకు మీదనే ఉంటుంది, పిల్లల మీద ఎవరైనా కాలం ఏంటి కానీ. అలా మన మనసు బుద్ధిలో ఒక బ్రహ్మచింతన తప్పితే ఇంకా వేరే ఇంకేది ఉండకూడదు. అట్లా కొన్ని రోజులు ఇలా అభ్యాసం చేసుకుంటే మర్చిపోకుండా ప్రతి క్షణము ఆ పరమాత్మ స్వరూపుని నేను అనే భావంతో కొద్దిగా అలవాటు చేసుకుంటూ ఉంటే కన్నా ఆ సామర్థ్యం వచ్చేస్తుంది. మళ్ళీ మిగతా విషయాలు బుర్రలోకి రావు. అట్లా కానీ మనం ఉంటే కానీ మనం సేఫ్. లేదంటే కానీ కొద్ది క్షణంలో కూడా మళ్ళీ మనం తిరిగి వచ్చామంటే కానీ ప్రమాదం వై మృత్యువు, చావుతోటి సమానం. అది మృత్యువుకు తీసుకెళ్ళిపోతుంది. దాన్నే తద్ ఉపపాదయతి నా ప్రమాదాదిత్యాదిన న ప్రమాదాదనర్థోన్యో న ప్రమాదాదనర్థోన్యో జ్ఞానిన స్వస్వరూపతః తతో మోహస్తతో హంది తతో బంధస్తతో వ్యథా న ప్రమాదాదనర్థోన్యో జ్ఞానిన స్వస్వరూపతః తతో మోహస్తతో హంది తతో బంధస్తతో వ్యథా. న ప్రమాదాత్ అనర్థః జ్ఞానినః అన్యః నా విద్యతే స్వస్వరూపతః. మనము స్వరూపాన్ని మర్చిపోవడం కన్నా పెద్ద తప్పు ఇంకోటి లేదు. నేను మైసూర్లో స్వామి దగ్గర సేవ చేసుకుంటున్నప్పుడు
ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు ఒకే ఒక సేవ ఇచ్చారు. స్ట్రీట్ లైట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఉదయం కొంచెం తెల్లారేటప్పుడు దాన్ని ఆఫ్ చేయాలి. ఒక వారం రోజులు అంతే సేవ, ఇంకేమీ సేవ లేదు అక్కడ. ఇంకా మొదటి రోజు కరెక్ట్గా బంద్ చేశాను. మళ్ళీ ఒకరోజు కొద్దిగా మబ్బు, తొందరగా లేచేసి ఉంటాం కదా, మళ్ళీ ఇంకా బాత్రూంలో పోయి వచ్చేది మళ్ళీ వెళ్తాను. మబ్బు ఉండగానే కొద్దిగా తొందరగా ఆఫ్ చేసేస్తాను స్ట్రీట్ లైట్. మళ్ళీ ఒకసారి స్నానం చేసుకొచ్చి ఈలోగా 6:30 7 గంటలకు బాగా వెళ్తారు, వచ్చిన తర్వాత లేట్గా ఆఫ్ చేశాను. ఒకరోజు వదిలిపెట్టేసిన 11 గంటల వరకు అట్లే ఉంది. 11 గంటలు చూసి దాన్ని ఆఫ్ చేస్తే ఇంకొక రోజు కంప్లీట్గా మర్చిపోయింది. అది వెలుగుతానే ఉంది పొగలు. గురుగారు వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పోయి ఆఫ్ చేయరు. మళ్ళా సాయంత్రం తానంతకు తానికి ముబ్బయ్యేలోగా ఆ లైట్ వెళ్తారు కొద్దిగా కనిపిస్తుంది కదా, అప్పుడు గుర్తుకు వచ్చింది, అబ్బో పొగలంతా కూడా లైట్ వెలుగుతానే ఉంది. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత గురుగారు పిలిపించి, ఏమప్పా ఎట్లా సాధన బాగా జరుగుతుందా అని. బాగా జరుగుతుంది స్వామీజీ అన్నాను. నీ ముఖం జరుగుతూ ఉంది సాధన. ఇచ్చిన ఒక సేవలోనే అన్నీ నోట్ చేసి, మొదటి రోజు ఈ టైంకి ఆఫ్ చేస్తే, రెండో రోజు ఈ టైంకి, మూడో రోజు ఈ టైంకి అంతా చెప్పాడు. అంటే నేను ఇంగ్లీష్లో ఐ ఫర్గెట్ స్వామీజీ అని, అంటే నేను మర్చిపోతే అని. ఫుల్ కోపానికి వచ్చేసాడు. మర్చిపోతే అనే శబ్దాన్ని నువ్వు ఎంత తొందరగా ఉచ్చారణ చేస్తే ఏమనుకుంటున్నావు నువ్వు? అది ఒక 10-15 మరటలు చేస్తే ఎంత తప్పు, అంత పెద్ద తప్పు చేసినావు నువ్వు. ఇప్పుడు మర్చిపోవడం వల్లనే కదా మనం ఈరోజు ఈ శరీర భావానికి వచ్చేసింది. మనం ఎవరు, మనము సచ్చిదానంద స్వరూపులనే విషయాన్ని మర్చిపోయినందుకే కదా ఇవన్నీ తిప్పులు, అనర్థాలు. నువ్వు స్థూల రూపంలో వ్యవహారంలో ఫస్ట్ మర్చిపోకుండా ఉండే అలవాట్లు ఉన్నవాడు అయితే కనుక భయము భక్తి, మర్చిపోయావంటే కనుక అక్కడ భక్తిను లేదు, భయము లేదు అని. మరి నా మీద నీకు భక్తిను లేదు, భయము లేదంటే శ్రద్ధ లేనే లేదు అని అర్థం. శ్రద్ధ లేకుండా నేను చెప్పే మాట నీకు ఎట్లా ఫలీభూతమవుతాయి? ఆ గురువు ఆజ్ఞను సరిగ్గా పాటించి ఇచ్చిన సేవని నువ్వు పాటించనే లేదు. కాబట్టి ఇంకోసారి నేను మర్చిపోతానే శబ్దం నాకు వినిపించకూడదు. ఆ శబ్దం అంటే నాకు పరమాసహ్యం. ఏ వ్యవహారంలో కానీ ఇది కానీ ఆ అలవాటు మంచిది కానే కాదు. నువ్వు వ్యవహారంలో స్థూల రూపంలో అట్లా మర్చిపోకుండా కొద్దిగా వ్యవహారం చేసుకుంటుంటే మళ్ళీ నీ ఆత్మ విషయంలో కూడా నీ గురువులు చెప్పింది, శాస్త్రం చెప్పిన విషయంలో కొద్దిగా అలర్ట్గా ఉంటావు. నేను మర్చిపోకూడదు అని. మనకు ఆ భయమే లేదు. ఏమవుతుందిలే మన స్వరూపాలు మర్చిపోతాయి అట్లా అనుకుంటాం. ఒకసారి వచ్చి మృత్యు వచ్చి యమదూతులు వచ్చి మెడలు ఇరిగించిన తర్వాత అయ్యో అయ్యో దుఃఖం దుఃఖం అంట. అప్పుడు తెలుస్తుంది జడ్జిమెంట్ డే వచ్చినప్పుడు. అందుకే ఇంకోసారి నాకు ఆ శబ్దం ఉచ్చరించకూడదు, నేను మర్చిపోతే అన్నది. అలర్ట్గా ఉండాలి. వ్యవహారంలో అలర్ట్గా ఉండడము అలవాటు చేసుకుంటే అదే కెపాసిటీ నీ ఆత్మ విచారంలో కూడా అలవాటు అవుతుంది. మళ్ళీ ఇంకోసారి భయం వేసేది. గురుగారు చెప్పినారంటే మర్చిపోతానే రాసి పెట్టుకునేవాడిని ఏదన్నా కానీ. ఆ భయము ఉండాలి, ఆ భక్తి ఉండాలి. అదే విషయం మన ఆత్మ విషయంలో కూడా. నేను ఆత్మాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను బుద్ధి ద్వారా నేను సచ్చిదానంద స్వరూపుని ఎంతసేపు అనుకుంటే, కేవలం పాఠంలో కూర్చున్నప్పుడు మాత్రమే అనుకుంటున్నా. టిఫిన్ తినేటప్పుడు నేను ఆ భావంతో తింటున్నా, పని చేసేటప్పుడు ఆ భావంలో ఉంటున్నా. ఆలోచన చేసుకోండి. మ్యాక్సిమం మనిషి భావానికి వచ్చేసింటాం. ఏమవుతుందిలే మనిషి భావంలో, జీవభావంలో ఉంటుందని మనం అక్కడ భయం లేకుండా వర్తిస్తున్నాం. మృత్యు వచ్చేస్తుంది, సాగు వచ్చేస్తుంది అంతే. ప్రతి క్షణము తింటున్నప్పుడు నేను సచ్చిదానంద స్వరూపుని, ఈ ఆహారం ఇవన్నీ ప్రాణధర్మాలు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః పచామ్యన్యం చతుర్విధం. నేను వైశ్వానుని, చట్రాన్ని, ప్రాణుల దేహాన్ని ఆశ్రయించి నేనే ఆహారం తింటున్నానని అగ్నిదేవుడు చెప్తాడు. నువ్వు అందుకే ఈ ఆహారం అగ్నిదేవుడు తింటున్నాడు, మనం తినడం లేదు. మనలో కర్తృత్వం రాకూడదు. నేను ఆ భోజనం తినేవాడిని కాదు, నేను సాక్షి రూపాన్ని, నేను లోపల నుంచి సాక్షి భావములు ఇవన్నీ చూస్తున్నాను. ఈ శరీరంలో ప్రాణం ఉంది, ప్రాణానికి ఆకలి దప్పులు ఉన్నాయి. వాటి కోసం ఈ ఆహారము ఈ శరీరం స్వీకరిస్తూ ఉంది. ఆ స్వీకరించడానికి నేను సాక్షి భావంలో చూస్తున్నాను. ప్రతి క్షణము అలర్ట్గా ఉండాలి. ఇలా అలవాటు చేసుకున్న వాడే బ్రహ్మాకార వృత్తిని పొందగలుగుతాడు.
బ్రహ్మాకార వృత్తి అనేది లాస్ట్ పురుష ప్రయత్నం. మనం ఉదయం నుంచి ఎన్నిసార్లు అంతే క్లాస్లో కూడా అది కొద్ది సమయంలోనే నేను సచ్చిదానంద స్వరూపుని అనే భావన అంతే. మళ్ళీ ఇమ్మీడియట్గా మనుషుల్లాగానే నేను సాగురు పరిచిన మనిషిని అనే అలవాటులోనే ఉంటాం. అలా కుదరదు. మనసు ద్వారా ఒక్క క్షణం కూడా మనం మర్చిపోకూడదు మనం ఎవరున్నది అని. కొన్ని రోజులు కొంచెం కష్టపడాలి. దాని తర్వాత అది మన స్వరూపంలోకి వెళ్ళిపోతే మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనసు బుద్ధుల ద్వారా బాగా ప్రయత్నం చేసుకున్న పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను మనిషిని అన్నదాన్ని మనం ఏమైనా గుర్తు తెచ్చుకోవాలి ప్రతి క్షణం? అవసరమే లేదు. నిశ్చయంగా ఉంది. తప్పుడు నిర్ణయం అయినప్పటికీ కూడా నేను మనిషిని అనే నిశ్చయం దృఢంగా ఉంది. దాన్ని మనసు బుద్ధుల ద్వారా ఏమో క్షణము గుర్తుకు తెచ్చుకుంటున్నామా? లేదు కదా. స్వభావం అయిపోయింది. అందుకే దేహాత్మ బుద్ధివత్ యత్ జ్ఞానం, ఈ శరీరం నేను అని ఎంత దృఢంగా ఇప్పుడు ఈ భావం ఉందో అంతే దృఢంగా నేను సచ్చిదానంద స్వరూపునన్న భావంలోకి రావాలి. నేను సచ్చిదానంద స్వరూపుడు అన్న భావాన్ని గుర్తు తెచ్చుకుంటే మనకు తెలుస్తూ ఉంది. స్వాభావికంగా ఆ స్వరూపంలో ఉండలేకపోతున్నాం. అలవాటు చేసుకోలేదు. ఎట్లుంటాం? రోజు ప్రయత్నం చేసుకోవాలి కదా. ఉదయం నుంచి జపం కూడా, అందుకే జపం చేస్తున్నప్పుడు కూడా అవన్నీ మనకు గుర్తుకు తెస్తుంటే మనం ఎవరున్న విషయాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ఉండాల చింత. గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? నువ్వెప్పుడు భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉండవు. ప్రపంచంలో మనం అనుకుంటే చూడు వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు అంటే అమ్మాయిల గురించనే ఎక్కువ ధ్యాసన, వాళ్ళ గురించినే ఎక్కువ చింతన చేస్తుంటాడు. మనం భగవంతుని గురించినే ఎప్పుడు చింతన చేస్తూ ఉండాలని ఆ ప్రదక్షిణలో అలా నియమం పెట్టి చూపించారు పెద్దలు, మహాపురుషులు, యోగులు. ప్రదక్షిణ చేయడం అంటే భగవంతుని చుట్టూనే తిరుగుతామంటే భగవంతుని చింతనలోనే ఉండు అని ప్రతి క్షణము. కానీ మనం అలవాటు అసలు స్టార్టే చేయలేదు. ఇంకా ప్రతి క్షణం పరిచిన జీవుల్లాగానే చేస్తూ ఉంటాము. అందుకే నువ్వు ఈ దీనికన్నా అనర్థం పెద్ద తప్పు ఇంకోటి లేదు. తతో మోహ, దానివల్ల ఒక్కసారి నువ్వు ఎవరన్నా మర్చిపోయినావా అది ఆవరణ శక్తి. ఒక్కసారి ఆవరణ శక్తి మనం ఎవరన్నది మర్చిపోయిందో విక్షేప శక్తి మన చేత పరిగెత్తిచ్చేస్తుంది. కళ్ళద్దాలు అక్కడే నిన్న సాయంత్రమే నాకైంది. కళ్ళద్దాలు చేతిలో పట్టుకొని ఒక 10 నిమిషాలు ఎదిగిన బాత్రూంలో వచ్చిన వెంబడి ముఖం కడుక్కున్నాను. బాత్రూమ్ పోతాను, బస్సు పెట్టుకుని అద్దం కాడ చూస్తాను, టేబుల్లో చూస్తాను. ఒక 10 నిమిషాలు వేస్ట్ అయ్యింది. చేతిలోనే ఉంది కళ్ళద్దాలు. కళ్ళద్దాలు నా దగ్గర లేదు అని ఆవరణ శక్తి వచ్చేసిందంటే మళ్ళీ విక్షేప శక్తి మన చేతిలో అన్ని పనులు చేపించేస్తుంది. ఒక్కసారి మనం ఎవరు అన్న విషయాన్ని మర్చిపోతే కనుక పరిగెత్తిచ్చేస్తుంది విక్షేప శక్తి. మళ్ళీ తతో మోహ, తతో అహంది, అహంకారం ఈ శరీరం మీద నేననే భావాన్ని తెప్పించేస్తుంది. తతో బంధ, ఒకసారి శరీరంతో అహంభావం వచ్చిందంటే కానీ ఇంకా మొత్తం బంధనం అంతా. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంత సత్సంగాలు విని మళ్ళా ఈ శరీర భావంలోనే జీవభావంలోనే ఉంటాం. అందుకే తతో వ్యథ, ఒకసారి బంధనం వచ్చిందంటే ఇంకా దుఃఖమే దుఃఖం. మళ్ళీ ఏడ్చుడు అంతే, నాకు దుఃఖమో అని. అందుకే ఫస్ట్ మిస్టేక్ మనం ఎవరన్న విషయాన్ని మర్చిపోతాం. దాన్ని మర్చిపోకుండా ఉండడానికి మార్గాలు చూసుకోవాలి. జపం చేస్తున్నప్పుడు దాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రతి ఒక్క క్రియ వెనకాల కూడా ఆ పరమాత్మ చైతన్యాన్ని తెచ్చుకుంటూ ఉండాలి. మళ్ళీ దాన్ని ఇంకో శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. అజ్ఞానినః ఏవమస్తు జ్ఞానినః అపి ఏవం కిం స్యాత్ ఇది శంకాయమాహ విషయతి. సరే, అజ్ఞానులైతే ఇట్లా కష్టపడి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఒకసారి జ్ఞానం వచ్చింది, జ్ఞానులు కూడా ఇలా ఈ పని ఎందుకు చేయాలా అని నీకు డౌట్ రావచ్చు. జ్ఞానులు కూడా విషయ చింతనలు చేస్తే బహిర్ముఖం అయిపోతుందని లేదు. వాళ్ళు కూడా ఫస్ట్ స్టేజ్లో ఉన్న జీవన్ముక్త జ్ఞానికి కూడా ఎక్కువ విషయాల గురించి చింతన చేస్తే పడిపోతాడు. మొదటి స్టేజ్లో ఉన్న వ్యక్తి. దాన్ని చెప్తాను. విషయాభిముఖం దృష్ట్వా విద్వాంసమపి విస్మృతి విక్షేపయతి ధీదోషైః యోషాజారమివ ప్రియం యోషాజారమివ ప్రియం. ప్రమేయం ఇది అండి. ప్రియం
విషయాభిముఖం దృష్ట్వా విద్వాంసమపి విస్మృతిః విక్షేపయతి ధీదోషైః యోషాజారమివ ప్రియం. విషయాభిముఖం దృష్ట్వా విద్వాంసమపి విస్మృతిః విక్షేపయతి దోషే యోషాజారమివ ప్రియం. విద్వాంసుడైనప్పటికీ కూడా ఒకవేళ తన స్వరూపాన్ని మరిచిపోయి విషయాభిముఖం అంటే విషయాల గురించి చింతనలు చేస్తూ ఉంటే దోషై విక్షేపయతి బుద్ధి దోషాల వల్ల విక్షేపం వచ్చేస్తుంది, కింద పడిపోతాడు అని దృష్టాంతం ఎంత ఘోరమైనటువంటి జారమివ ప్రియం అని. అంటే ఉంచుకున్న వాళ్ళు అక్రమ సంబంధం ఉన్నదే ఇది ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. ఒక్కసారి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరున్నా వేరేటోళ్ళని తన భార్యతో కాకుండా వేరేటోళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా, లేదా భార్య భర్తతో కాకుండా వేరేతో అక్రమ సంబంధం పెట్టుకున్నా, మళ్ళీ ఏదో ఒక ఎవరికో తెలిసిపోయి వాళ్ళని తిట్టి నువ్వు ఇంకా అలాంటి తప్పుడు పనులు చేయకూడదు అని ఎంత చేసినా కూడా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వాళ్ళు కలుసుకుంటే కన్నా మళ్ళీ ఆ సంబంధం ఎట్లా దృఢమైపోతుందో అది పోదంట. అంత ఘోరంగా స్ట్రాంగ్గా ఉంటుందో అలాగే మనకు ఈ విషయాలు అలాగ ముందు అక్రమ సంబంధం పెట్టుకున్న లాంటి వాళ్ళలాగా విషయాలు, వీటి జోలికి మళ్ళీ మనం దాని గురించి ఆలోచించడము వాళ్ళని కలవడము చేసినామంటే గనా ఎంత తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ వాటి బలిలోకి పడిపోతుంటాము. అంత ఘోరమైనవి విషయాలు. అందుకే విద్వానుడు కూడా మొదటి స్టేజ్లో సత్వాపత్తిలో ఉన్న జీవన్ముక్త పురుషుడు కూడా ఆ విషయాలు నేను జ్ఞానాన్ని పొందినాను, నేను దాన్ని తెలుసుకున్నాను, గుణాగుణేషు వర్తంతే ఇది మత్వ అని సైలెంట్గా ఉండామంటే కానీ మళ్ళా టక్కని లాక్కెళ్ళిపోతాయి. విశ్వామిత్రుడు అంతటోడు మేనకకు బలి అయిపోయాడు, ఎన్ని విషయాలకు బలి అయిపోయాడు. కాబట్టి అందుకే ఆ విషయాలు చింతన చేసుకోవడము చాలా డేంజరు. మన స్వరూపాన్ని మర్చిపోయి విషయాభిముఖం అయిపోతే కన్నా మళ్ళీ కింద పడిపోతాము. దాన్నే నెక్స్ట్ శ్లోకంలో దృష్టాంతం ద్వారా చెప్తున్నారు. యథాపకృష్టం శైవాలం క్షణమాత్రం న తిష్టతి ఆవృణోతి తథా మాయా ప్రాజ్ఞం వాపి పరాన్ముఖం. యథాపకృష్టం శైవాలం క్షణమాత్రం న తిష్టతి ఆవృణోతి తథా మాయా ప్రాజ్ఞం వాపి పరాన్ముఖం. యథా ప్రకృష్టం శైవాలం క్షణమాత్రం న తిష్టతి ఆవృణోతి తథా మాయా ప్రాజ్ఞం వాపి పరాన్ముఖం. శైవాలం అంటే పాకర, నీళ్ళల్లో ఉన్న పాకర దాన్ని కొద్ది చేతుల ద్వారా ఇట్లానే కాసేపు మళ్ళీ ఊరికే ఉంటే కానీ టక్కని వచ్చేసి మళ్ళీ ఇట్లా మూసేసుకుంటుందో అలాగే మనం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు భగవంతుని గురించి తెలుసుకున్న ప్రయత్నం ఊరికే ఆ పాకరని కొద్దిగా పక్కకి తీసామంతే. తీసేసాం కదా అయిపోయింది కదా పని అనుకుంటే మళ్ళీ టక్కని వచ్చి వాళ్ళు ఆ జ్ఞానం మూసేసుకుంటూ ఉంటుంది. అందుకే అలర్ట్గా ఉండాలి, ప్రమాదం చేయకూడదు. ఆవృణోతి తథా మాయ ప్రాజ్ఞంవాపి పరాన్ముఖం. ప్రాజ్ఞుడైనప్పటికీ కూడా జ్ఞానం ఉన్న వ్యక్తికి కూడా మొదటి స్టేజ్లో వాడు కూడా పరాన్ముఖుడైపోతాడు. అజ్ఞానం ఆవరణ అయిపోయిందంటే అంత డేంజర్ ఇది. అందుకే కొన్ని రోజులు అలర్ట్గా ఉండి వాటికి దేనికి అవకాశం ఇవ్వద్దు. మనమే స్పేస్ క్రియేట్ చేస్తాం, మనమే వాటందరికీ కూడా అవకాశం క్రియేట్ చేస్తాం. మనం వాటికి అవకాశం ఇచ్చినందుకు విషయాలు వచ్చి కూర్చుంటాయి మన బుర్రలో. దినచర్యను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్గా టైట్గా పారాయణం ద్వారాను, మంత్రజపం ద్వారాను, ఇలాంటి సత్సంగాల ద్వారాను ఫుల్గా మనసును మంచి విషయాల్లో బిజీగా పెట్టుకొని, లేదా మంచి పుస్తకాలు చదవడం వల్లను, లేదా చదవడం రాకపోతే కానీ మంచి పురాణాలు భాగవత కథలు అన్నీ మొబైల్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి, మంచిగా వాటిని వినడం వల్లను అట్లా ఫుల్గా బిజీగా పెట్టుకుంటే కన్నా ఈ విషయాలకి అంత అవకాశం ఉండదు.
అట్లా మనం మెయింటైన్ చేసుకుంటే కానీ దీని నుంచి మనం బయటపడలేము. మరీ ఈ విషయాలని మరి లైట్‌గా తీసుకుంటే కానీ మనల్ని పడేస్తాయి ఇవి. అని మిగతాది కూడా అందుకే ఒకసారి కింద పడిపోతే మళ్ళీ లేవనీకి ఎట్లా కాదు అని చూపిస్తారు. అది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి